హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరం సాయి వ్లాగ్స్. నేను మీ భార్గవి. ఈరోజు ఒక స్పెషల్ టెంపుల్ని అయితే నేను మీకు చూపించబోతున్నాను. ఈ టెంపుల్లో 32 వినాయకులతో పాటు ఒక స్పెషల్ వినాయకుడు అయితే ఉన్నాడనమాట. ఇంకా ఇక్కడ ఈ చెట్టు దగ్గర మనం కొబ్బరి బొండం కట్టి మనం ఏది అనుకుంటే అది 18 రోజుల్లో ఇది ఒక దీక్షలాగా చెయ్యాలి. ఈ దీక్ష చేపట్టిన తర్వాత 18 రోజుల తర్వాత మళ్ళీ ఈ చింతామణి గణపతిని దర్శిస్తే మనం ఏది అనుకుంటే అది అవుతుంది అని ఇక్కడ ప్రజల నమ్మకం. ఇంకా ఈ టెంపుల్ ఎక్కడున్నది ఏంటి అన్నది పూర్తి వివరాల్లోకి అయితే ఇప్పుడు ఈ ఫుల్ వీడియో చూసేద్దాం. నేనైతే ఈ టెంపుల్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము. నాకైతే చాలా బాగా అనిపించింది, చాలా యూనిక్గా అనిపించింది. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు కూడా తప్పకుండా ఇదే ఫీల్ అవుతారు. మెయిన్లీ ఈ టెంపుల్లో అయితే 32 వినాయకుడు విగ్రహాలు అయితే ఉంటాయన్నమాట. ఇంకా వాటితో పాటు నక్షత్ర వనం కూడా ఉంటుంది. మన 27 నక్షత్రాలకి రిలేటెడ్గా ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించి ఒక్కొక్క వృక్షం అయితే ఇక్కడ ఉంటుంది. ఇంకా చాలా స్పెషాలిటీస్ అయితే ఈ టెంపుల్కి ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఈ టెంపుల్కి ఇక్కడ లోపల ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఒకవైపు కళ్యాణ మండపం ఉంటుంది, రెండో వైపు ఇక్కడ గణపతి వనం అని ఉందని కదా, ఇదైతే అక్కడ టెంపుల్ స్టార్టింగ్ ఎంట్రన్స్. ఈ టెంపుల్ లొకేషన్ వచ్చేసి వైజాగ్ నుంచి 35 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. నియర్ బై లంకెల్పాలెం నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అనకాపల్లి జిల్లాలోకి వస్తుందన్నమాట. గూగుల్ మ్యాప్ పెట్టుకొని అయితే మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. 2-3 కిలోమీటర్స్లోనే ఉంటుంది లంకెల్పాలెంకి. ఇంకా అక్కడ లోపల వరకు వెహికల్స్ కూడా వెళ్తాయి. ఇంకా అక్కడ కార్ పార్కింగ్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఈ టెంపుల్ టైమింగ్స్ అవన్నీ కూడా నేను స్టార్టింగ్లో ఎంట్రన్స్లో అయితే పెట్టాను. ఇంకా టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ఫుల్ వీడియో మీరు చూడండి, మీకు పూర్తిగా తెలుస్తుంది. ఇంకా ఇక్కడ ఈ చింతామణి గణపతి విగ్రహాన్ని అయితే శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ అయితే చేశారు. దీనికి బిహైండ్ ఒక చిన్న స్టోరీ అయితే ఉంది. ఈ వీడియోలో ఆ స్టోరీని కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఈ చింతామణి గణపతి మొదట ఉజ్జయిని నగరంలో స్వయంభూగా వెలిశారు. ఆ తర్వాత కాశీనగరంలో దేవరాజైన ఇంద్రుడు చింతామణి గణపతిని ప్రతిష్ఠింపచేసి పూజించారన్నమాట. సిరసపల్లిలో వెలిసిన శ్రీ చింతామణి గణపతి ఆలయం భారతదేశంలోనే ఏకైక అతిపెద్ద గణపతి ఆలయంగా ప్రసిద్ధి పొందింది. అవధూత దత్తపీఠాధిపతి పరమ పూజ్యులైన శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు తమ అవతారం ప్రారంభంలో కాశీలో గల చింతామణి గణపతిని దర్శించి ప్రార్థన చేయగా చింతామణి గణపతి స్వామీజీ వారి కలలో దర్శనమిచ్చి కపిల మహాముని నడయాడిన ఈ స్థలంలో వెలుస్తానని వరాన్ని ఇచ్చారంట. మనందరి భాగ్యం విశేషం చేత ఆ చింతామణి గణపతి స్వామిని ఈ స్వామీజీ వారి అమృత హస్తాలతో 2012 జనవరి 25వ తేదీన విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడ ఈ చింతామణి గణపతి ఆలయంతో పాటు అనఘాదేవి దత్తాత్రేయుల వారు రామ పరివారంతో సహా కార్యసిద్ధి ఆంజనేయ స్వామి, శ్రీ గిరీశ్వర స్వామి ఈ ముగ్గురు దేవతలు కూడా ఈ ఆలయంలో మనకి దర్శనమిస్తారు. అంతేకాకుండా బయట మనం చాలా వినాయకుడు టెంపుల్స్ అయితే చూస్తూ ఉంటాము. వాటన్నిటికంటే ఈ టెంపుల్ నాకు చాలా భిన్నంగా అనిపించింది. ఎందుకంటే బయట మనం దుర్గా గణపతి, విజయ గణపతి, వరసిద్ధి వినాయకుడు, ఇంకా దుర్గా గణపతి, లక్ష్మీ గణపతి, సంకటహర గణపతి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము. బట్ ఈ అన్ని వినాయకుల్ని కలిసి ఒకే చోట ఇక్కడ చూడడం అనేది చాలా ప్రత్యేకమని నేను చెప్తాను. 32 గణపతులను కూడా మీకు ఈ వీడియోలో చూపించాలని చెప్పేసి నేను ఇక్కడ ఒక చిన్న వీడియో అయితే తీసాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రతి వినాయకుడి కింద ఆ వినాయకుడు పేరేంటి, ఆ వినాయకుడికి రిలేటెడ్గా ఒక శ్లోకం అయితే ఉంది. ఆ శ్లోకం కిందన ఆ వినాయకుడు అవతారం యొక్క ఏ లక్షణం ఏంటి, అంటే ఆయన ఏంటి మనకి ఇస్తారు, ఆయన విశిష్టత ఏంటి అన్నది ప్రతి వినాయకుడికి ఆ వినాయకుడి కింద అయితే రాశారు. సో అందుకేనా నేను ఫుల్ వీడియో చూడండి, చాలా స్పెషల్ వినాయకుళ్ళు ఇవన్నీ అని కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఇక్కడ ప్రతి సంకష్టహర చతుర్థి రోజు, అంటే ప్రతి నెలలోని కూడా బహుళ చతుర్థి నాడు మనకి ఇక్కడ ఈ టెంపుల్లో అయితే వినాయకుడికి వ్రతం అనేది చేస్తారు. ఈవినింగ్ 4 గంటల నుంచి
ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే ముందుగా వాళ్ళకి కాల్ చేసి చెప్పొచ్చు. లేదు ఆ టైంకి మీరు డైరెక్ట్‌గా వెళ్ళి చేయించుకుంటే చేయించుకోవచ్చు. లాస్ట్‌లో ఫోన్ నంబర్స్ అవన్నీ కూడా నేను ఫుల్ డీటెయిల్స్ అయితే పెట్టాను. సో, ఇప్పుడు ఈ వినాయకుడు మీరు చూస్తున్నదైతే ఇక్కడ స్వయంభూ వినాయకుడు. ఇక్కడ మనకి అక్కడ చాలా పెద్ద పెద్దవి ఒకవైపు కొండలున్నాయన్నమాట. సో, ఆ కొండల దగ్గర ఇలా వినాయకుడు ఆకారం అయితే ఇది వచ్చింది. ఇది స్వయంభూగా వచ్చిన వినాయకుడిది. ఇక మా చిన్నోడైతే వెళ్ళి చక్కగా అక్కడ బుద్ధిగా దండం పెట్టుకుంటున్నాడు. నాకైతే చాలా క్యూట్‌గా అనిపించింది. అప్పుడప్పుడు పిల్లల్ని ఇలా డివోషనల్ ప్లేసెస్‌కి కూడా వెళ్తే వాళ్ళ మైండ్ సెట్ కూడా చాలా ప్లెజెంట్‌గా, పాజిటివ్‌గా అయితే ఉంటుంది. మ్యాక్సిమం ఎక్కువగా నేను టెంపుల్స్ విజిట్ చేయడానికే నేను ట్రై చేస్తాను. ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనకి టెంపుల్స్ వెళ్ళగానే. ఇంకా ఇది ఒక దత్తక్షేత్రము. ఎవరైనా వెళ్ళి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెడిటేషన్ చేసుకోవాలి అన్నా, ఇంకా వాళ్ళు చక్కగా ఏదైనా గురుచరిత్ర కానీ, బాబాగారి సచ్చరిత్ర కానీ ఏవైనా వెళ్ళి పారాయణలు అవి చేసుకోవాలన్నా పర్ఫెక్ట్ ప్లేస్ ఇది నేనైతే చెప్తాను. ఇంకా ఇక్కడ ఎవరైనా సరదాగా వెళ్ళి పిక్నిక్ లాగా వెళ్ళడానికి, అంటే పిక్నిక్ మీన్స్ మనం ఎప్పుడైనా వెళ్తాం కదా డివోషనల్ ప్లేసెస్కి అందరం కలిపి. సో, అలా వెళ్ళి విజిట్ చేయడానికైతే ఈ ప్లేసు చాలా బాగుంటుంది. వీలైతే ఇప్పుడు కార్తీక మాసం నెక్స్ట్ దీక్షలు అవన్నీ వేసుకునే వాళ్ళు చాలా డివోషనల్ ప్లేసెస్కి వెళ్ళి విజిట్ చేస్తారు కదా. సో, అలాగే ఈ ప్లేస్ కూడా వెళ్ళి తప్పకుండా మీరు విజిట్ చేయండి. ఇంకా ఈ టెంపుల్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, స్టార్టింగ్లో నేను చెప్పాను కదా ఒక కొబ్బరి బండం కట్టాలి అని చెప్పేసి. దానికి రిలేటెడ్గా ఏంటి అంటే ఇక్కడ కార్యసిద్ధి హనుమాన్ వ్రతం అని ఉంటుందన్నమాట. సో, కొబ్బరి బండాలు కూడా అక్కడ మనకి దొరుకుతాయి. ఒకటి 100 రూపీస్. అక్కడ వాళ్ళే కొబ్బరి బండం అది ఇస్తారు. దాని మీద మనకి పేరు, డేటు, నెంబర్ అన్నీ రాసిస్తారు. సో, ఆ కొబ్బరి బండం మనం తీసుకెళ్ళి అక్కడ హనుమాన్ విగ్రహం దగ్గర పంతులు గారి చేత పూజ చేయించుకొని, ఆ కొబ్బరి బొండాన్ని మనం 16 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆలయం చుట్టూ అక్కడ ప్లేస్ చూపించాను కదా స్టార్టింగ్లోని, ఆ ప్లేస్లో అయితే మనం కట్టి మన మనసులో ఉన్న కోరికను అయితే చెప్పుకోవాలన్నమాట. ఈ 16 రోజులు ఒక దీక్ష కింద చేయాలి. అంటే మద్యం కానీ ఇంకా ధూమపానం చేయడము అవేవి ఈక్వల్ టు మనం మాల వేసుకుంటే ఎలా ఉంటామో ఓన్లీ డ్రెస్సింగ్ ఉండదు తప్ప మిగతాదంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం మాల ఎలా వేసుకుంటామో అలాగే ఫాలో అవ్వాలి అన్ని నియమాలు. మనకి 16 రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత 17వ రోజు చక్కగా ఇంట్లో కూడా దీపం పెట్టుకొని పూజ చేసుకొని 18వ రోజు మళ్ళీ ఆలయానికి వస్తే మనం ఏ బొండం కట్టామో ఆ బొండంకి అక్కడ ఒలుస్తారనమాట. అక్కడ ఒలిచేది ఉంటుంది. అక్కడ మనమే ఒలిచేసుకొని ఆ లోపల కాయనైతే ఇక్కడ లోపల గుళ్ళో పట్టుకెళ్ళి పూజ చేయించుకోవాలి. సో, అక్కడికి మన దీక్ష అయితే కంప్లీట్ అయిపోయినట్టు. చక్కగా మీకు ఏమైనా కోరికలు ఉన్నా, పిల్లలు పుట్టకపోయినా, పెళ్ళి అవ్వకపోయినా, లేదా మీరు ఏదైనా కష్టాలతో ఉన్నా ఇలాంటి దీక్షలు నమ్మకం ఉన్నవాళ్ళు చేయండి. చేస్తే తప్పకుండా దీక్షలో ఏ లోపాలు లేకుండా ఉంటే తప్పకుండా మీరు అనుకున్నది ఫలిస్తుంది. ఇంకా ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటి, ఇంకా ఈ టెంపుల్లోని ప్రతిరోజు జరిగే పూజలేంటి, ప్రతి సండే జరిగే పూజలేంటి, ఇంకా ప్రతి మంత్ జరిగే పూజలేంటి, హోమాలు అవన్నీ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను అక్కడ ఉన్న వాటిల్లో వీడియోస్ అయితే తీసి పెట్టాను. సో, మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఆ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఈ ప్లేస్కి వెళ్ళి చక్కగా మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా జరగాలి అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని పూజ అయితే చేయించుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఈ టెంపుల్లో మరొక స్పెషాలిటీ అయితే చెప్పాను కదా, ఇక్కడ నక్షత్రవనం అంటే రాసుల ప్రకారం నక్షత్రాల ప్రకారం ఇక్కడ మనకి రిలేటెడ్గా కొన్ని చెట్లు అయితే ఉంటాయన్నమాట. ఆ చెట్ల దగ్గర మనం చక్కగా వెళ్ళి ప్రదక్షిణలు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నదే ఆ నక్షత్రవనము. మేమైతే సాయంత్రం ఆ టెంపుల్కి వెళ్ళేటప్పటికి 5 అయిపోయింది. సో, స్టార్టింగ్ నేను వినాయకుళ్ళన్నీ వెళ్ళి చూసుకొని లోపల మెయిన్ టెంపుల్కి వెళ్ళేటప్పటికి మాకు 6:30 అయిపోయిందనమాట. సో, అందుకే చీకటి పడిపోయింది. ఇక్కడ టెంపుల్లో అయితే ఇలా నాకు వీలైనంత మట్టుకు మీ అందరికీ చూపించడానికి ఇలా వీడియోస్ అయితే తీశాను. ఒకవేళ మీరు వెళ్తే కనుక బిఫోర్ 5 వెళ్తే ఇంకా చక్కగా కనిపిస్తాయి. ఇంకా ఇక్కడ ప్రతి వృక్షంకి కూడా ఒక హిస్టరీ అయితే ఉందన్నమాట. ప్రతి వృక్షానికి దాని కింద ఒక రాశి ఏంటి, దాని తాలూకా నక్షత్రం ఏంటి, ఇంకా ఆ చెట్టు చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేయాలి అవన్నీ కూడా రాసి పెట్టి ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ నవగ్రహాలు
నాగదేవత ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా అధిదేవతలు, మనకి అధిదేవతలు ఉంటారు కదా, అధిదేవతలు కూడా ఈ నక్షత్రవనం చుట్టూరా కూడా చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. అధిదేవతలు వాటి కింద వాటి పేర్లు, అది ఏ నక్షత్రానికి ఏ గ్రహానికి అధిదేవత అన్నది కూడా ఉన్నాయన్నమాట. నిజంగా ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు, ఇలాంటివి ప్లేసెస్ వెళ్ళినప్పుడు మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. మనకు తెలియని చాలా చాలా విషయాలు అయితే మనకు తెలుస్తాయి. మెయిన్లీ బేసిక్గా ఏ టెంపుల్కి వెళ్ళినా సరే, ఏ ప్లేస్కి వెళ్ళినా అక్కడ హిస్టరీ కానీ అక్కడ ఉన్న స్పెషాలిటీస్ అన్నవి తెలుసుకోవడము నాకు చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. ఇంకా ఇక్కడ ఈ టెంపుల్లో ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయని చెప్పేసి ఒక వీడియో అయితే తీసాను. ఖచ్చితంగా ఈ వీడియో మీ వరకు తేవాలని అనుకున్నాను. సో నైట్ అప్పటికే 7:30 అయిపోయింది. సో అందుకే లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసారు ఇంకా. సో నేనైతే ఇలా చిన్న వీడియో అయితే తీసాను, మీ వరకు ఏది మిస్ చేయకుండా చూపించాలి అని చెప్పేసి. సో మీకు కూడా ఈ వీడియో చాలా బాగా నచ్చింది, ఇంట్రెస్టింగ్గా ఉందని అనుకుంటున్నాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, మనం వినాయకుడికి 21 పత్రాలతో పూజ చేస్తాం కదా, ఇక్కడ 21 పత్రాలు ప్రతి ఆదివారం కూడా అక్కడ సేల్ చేస్తారు. 100 రూపీస్కి 21 పత్రాలు మనకు అక్కడ దొరుకుతాయి. ఆ 21 పత్రాలతోటి మనం అక్కడ చింతామణి గణపతికి పూజ అయితే మనం చేయించుకోవచ్చు. చాలా బాగుంది కదా, అంటే 21 పత్రాలు ఒకే దగ్గర దొరకడం చాలా రేరు. సో ఇక్కడ ఈ చూపించిన ఈ నక్షత్రవనంలోనే ఆ 21 పత్రాలు కూడా మనం చూడొచ్చు. మెయిన్లీ చిన్నపిల్లలకి ఇలాంటివన్నీ చూపించండి, మంచి మంచివన్నీ. వాళ్ళకి చాలా నాలెడ్జ్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఒక పాజిటివ్ ఎనర్జీ మనకి కలుగుతుంది. ఇంకా తెలియని చాలా విషయాలు మనకు తెలుస్తాయి. ఈ వీడియో ద్వారా కూడా మీకు చాలా విషయాలు తెలిసాయని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.